సో మనమైతే ప్రీవియస్ వీడియోలో జావాని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ జావాలో స్మాల్ ప్రోగ్రామ్ని కూడా ఎలా చేయాలి అండ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ ఎలా ఇన్స్టాల్ అయిందో లేదో ఎలా సిఎండి లైన్లో సిఎండి ప్రాంప్ట్లో చెక్ చేసుకోవాలో చూసాం కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం వెబ్ డ్రైవర్స్ సెలీనియం కోసం సెలీనియంని జావాతో కన్ఫిగర్ చేయటానికి అంటే మనకు కొన్ని సెలీనియం జార్ ఫైల్స్ అయితే కావాలి కదా ఫ్రెండ్స్, అవి ఎలా కన్ఫిగర్ చేసుకోవాలి అండ్ దెన్ వచ్చేసి క్రోమ్ డ్రైవర్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకుని మనం కన్ఫిగర్ చేయాలి అని చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. ఓకే, మనం సెలీనియం జార్ ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం చూసినట్లయితే బయట ఇన్స్టిట్యూషన్స్ అండ్ సమ్ యూట్యూబ్ ఛానల్స్ మీకు నెంబర్ ఆఫ్ జార్ ఫైల్స్ని డౌన్లోడ్ చేయమని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ మనం సెలీనియంని రన్ చేయాలి అంటే ఓన్లీ 9 జార్ ఫైల్స్ అనేవి కన్ఫిగర్ చేస్తే సరిపోతుంది. సో నేనైతే జార్ ఫైల్స్ కింద లింక్ ద్వారా మీకు షేర్ చేస్తున్నాను, నేను యూజ్ చేసిన 9 జార్ ఫైల్స్. సో మీరు ఇండస్ట్రీ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో కూడా సెలీనియం కాన్ఫిగరేషన్కి వచ్చేసి జావాతో ఈ 9 జార్ ఫైల్స్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఎలా కాన్ఫిగర్ చేయాలి అంటే నేను స్క్రీన్ పైన చూపిస్తున్న స్టెప్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఎలా కాన్ఫిగర్ చేయాలి అంటే మన ప్రాజెక్ట్ నేమ్ మీద ఎస్ఆర్సి కాదు ఫ్రెండ్స్, ప్రాజెక్ట్. సో నేనైతే మీకు క్లారిటీ కోసం క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ రైట్కి చేస్తే బుల్డ్ పాత్ వచ్చేసి కాన్ఫిగర్ బుల్డ్ పాత్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇందులోంచి యాడ్ ఎక్స్టర్నల్ జార్స్. సో ఈ యొక్క 4 జార్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 4 జార్ ఫైల్స్ అండ్ దాన్ని వచ్చేసి ఈ యొక్క 5 జార్ ఫైల్స్, ఈ 9 జార్ ఫైల్స్ తోటి మనం సెలీనియంని అయితే కాన్ఫిగర్ చేయగలం ఫ్రెండ్స్. సో సెలీనియం అనేది మనకి ఎలా కాన్ఫిగర్ అయింది లేదని మనం చెక్ చేయాలంటే మనం ఫర్దర్గా చూద్దాం. ప్రజెంట్ అయితే ఈ రిఫరెన్స్డ్ లైబ్రరీస్లో మనం యాడ్ చేసిన 9 జార్ ఫైల్స్ అనేవి వచ్చాయి ఫ్రెండ్స్. మనం ఈ జార్ ఫైల్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అని చెప్పేసి మీకు ఎవరికైనా ఒక డౌట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఎలా డౌన్లోడ్ చేయాలి అని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను గూగుల్లో అయితే ఉన్నాను కదా, గూగుల్ వచ్చేసి సెలీనియం హెచ్క్యూ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. గూగుల్లో సెలీనియం హెచ్క్యూ బ్రౌజర్ ఆటోమేషన్ అని చెప్పేసి www.selenium.dev అనే ఒక వెబ్సైట్ అయితే మనకి అపియర్ అయింది ఫ్రెండ్స్. దాని మీద నేను క్లిక్ అయితే చేశాను. ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మనం కింద చూస్తే మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారో, రిమెంబర్ వన్ థింగ్ ఫ్రెండ్స్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సెలీనియం కాన్సెప్ట్ ఒక్కటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపాటిబిలిటీని బట్టి మనం స్క్రిప్ట్ అయితే మారుస్తుంటాం. సో ఇక్కడ వచ్చేసి మనం జావాని యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, యూజ్ చేస్తే ఇక్కడ జావాకి నేను లైబ్రరీస్ని అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. సెలీనియం లైబ్రరీస్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇక్కడ చూసినట్టయితే నాకు ఒక 19 MB ఫైల్ డౌన్లోడ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఇదైతే మనకి డౌన్లోడ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, నేనైతే ఓపెన్ చేస్తున్నాను. సో నెంబర్ ఆఫ్ జార్ ఫైల్స్ అయితే ఉన్నాయి కదా, ఫస్ట్ కన్ఫిగర్ చేయడానికి ఇన్ని జార్ ఫైల్స్ అయితే మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. సో నేనైతే కొన్ని జార్ ఫైల్స్ చేశాను కదా, 9 జార్ ఫైల్స్, ఆ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు దాని ద్వారా వెళ్ళేసి ఆ జార్ ఫైల్స్ని డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనకి సెలీనియం జార్ ఫైల్స్ అయితే కన్ఫిగర్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. సో నేను వచ్చేసి సెలీనియం వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పాను కదా ఫ్రెండ్స్. అది జరగడానికి మనం ఇంకొక చిన్న స్టెప్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మనం టెస్ట్ చేయడానికి అయితే ఒక బ్రౌజర్ అయితే మనకు కావాలి కదా. నేను ముందే చెప్పినట్టు మీకు మనకైతే ఒక డ్రైవర్ అనేది బ్రౌజర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కావాలి. ఒకసారి ఈ పిక్చర్ అయితే చూడండి ఫ్రెండ్స్, మీరు అయితే ఇక్కడ ఈ పిక్చర్ని అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ మనం ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో ఒక స్క్రిప్ట్ రాసిన తర్వాత మనం రియల్ బ్రౌజర్కి ఆ స్క్రిప్ట్ని సెండ్ చేయడానికి మధ్యలో ఈ జేసన్ వైర్ ప్రోటోకాల్ మనం ఇప్పుడు జార్ ఫైల్స్ అయితే కాన్ఫిగర్ చేసాం కదా ఫ్రెండ్స్, ఆ జార్ ఫైల్స్ ఈ జేసన్ వైర్ ప్రోటోకాల్ని అయితే ఎనేబుల్ చేసి ఆ తర్వాత మనం ఈ బ్రౌజర్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మనకి బ్రౌజర్ డ్రైవర్స్ అనేవి కావాలి ఫ్రెండ్స్. ఫైర్ ఫాక్స్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఫైర్ ఫాక్స్ డ్రైవర్ కావాలి, అలాగే క్రోమ్తో క్రోమ్ డ్రైవర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్తో ఎక్స్ప్లోరర్ డ్రైవర్ అండ్ ఎడ్జ్తో ఎడ్జ్ డ్రైవర్ అయితే మనకి కావాలి ఫ్రెండ్స్. సో ఆ డ్రైవర్స్ అనేవి మనం ఈ ప్రాజెక్ట్తో ఎలా కాన్ఫిగర్ చేయాలి అని చెప్పేసి మనమైతే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ ప్రాజెక్ట్లో ఒక న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అది వచ్చేసి డ్రైవర్స్ అని చెప్పేసి.
డ్రైవర్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాను కానీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోల్డర్లోకి మనం ఈ క్రోమ్ డ్రైవర్స్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి అని చెప్పేసి చూడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ google.comలో ఉన్నాను కదా ఫ్రెండ్స్. అలాగే సెలీనియం హెచ్క్యూ వెబ్సైట్ మీకు ముందుగానే చెప్పినట్టు నేను అక్కడికే వెళ్తున్నాను. సో రిమెంబర్ వన్ థింగ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా సెలీనియంలో ఏదైనా డౌట్ వస్తే ఇది మీ ప్రైమరీ చాయిస్. ఇందులో మీకు ప్రతిదానికి రిఫరెన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనం కోర్స్లో ఫ్రంట్కి వెళ్ళే కొలది ఈ సెలీనియం హెచ్క్యూ వెబ్సైట్ని కూడా మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను డౌన్లోడ్స్ పేజ్లో ఉన్నాను కదా, ఇక్కడ నేను కిందకైతే స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ బ్రౌజర్స్ అని ఉన్నాయి కదా ఫ్రెండ్స్. బ్రౌజర్స్ అనే ఒక బటన్ అయితే ఉంది కదా, నేను క్లిక్ చేస్తే అది ఎక్స్పెండ్ అయ్యి డిఫరెంట్ బ్రౌజర్స్, ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సఫారీ, క్రోమ్, ఎడ్జ్. సో మీరు ఏ బ్రౌజర్ని యూజ్ చేయాలి అనుకుంటే ఆ బ్రౌజర్ డ్రైవర్ని ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్రోమ్ డ్రైవర్ డాక్యుమెంటేషన్ మీద అయితే నేను క్లిక్ చేశాను. సో ఇక్కడైతే నన్ను వెర్షన్ ఏదో అడుగుతున్నట్టు ఉంది ఫ్రెండ్స్. సో ఈ వెర్షన్ని ఎలా చెక్ చేసుకోవాలి? సో మీరైతే అప్డేటెడ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు మీ బ్రౌజర్లో. సో ఆ బ్రౌజర్ వెర్షన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇక్కడ మనకి క్లోజ్ బటన్ కింద 3 డాట్స్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి, సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి కదా ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి అబౌట్ క్రోమ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నాకు గూగుల్ క్రోమ్ అయితే కొంచెం అప్డేట్ అయితే అవుతుంది కదా ఫ్రెండ్స్. సో అప్డేటింగ్ 50%. సో మీరైతే చాలా రోజుల నుంచి అప్డేట్ చేయకపోతే, నేనైతే నిన్నే అప్డేట్ చేశాను. సో ఈరోజు ఇంకొక అప్డేట్ ఇచ్చింది గూగుల్ క్రోమ్. మీరైతే అప్డేట్ చేయకపోతే ఇలా అప్డేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అప్డేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఒక వెర్షన్ నేమ్ అనేది వస్తుంది. ఆ వెర్షన్ నేమ్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో నాకైతే ఇక్కడ వెర్షన్ అనేది అప్డేట్ అయిపోయింది. వెర్షన్లో ఈ వెర్షన్ నెంబర్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, 83.0.4103.106 32-bit అఫీషియల్ బిల్డ్. సో నేనైతే ఈ వెర్షన్ గల క్రోమ్ డ్రైవర్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, క్రోమ్ డ్రైవర్ వెర్షన్ అంటే క్రోమ్ వెర్షన్ ఒకటే అయ్యి ఉండాలి. అప్పుడే మన సెలీనియం స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. సో 83.0.4103.06. సో నేనైతే ఈ డ్రైవర్ని డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేస్తే నాకు ఇక్కడ ఒక పేజ్ అనేది లోడ్ అయ్యింది. సో ఇందులో వచ్చి చూస్తే క్రోమ్ డ్రైవర్ లినక్స్ 64-bit 32 మ్యాక్ 64-bit విండోస్ 32 అని ఉంది కదా ఫ్రెండ్స్. సో మీది 64-bit అయినా 32-bit అయినా క్రోమ్ డ్రైవర్ 32-bit అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. అదర్ దాన్ దిస్ డ్రైవర్స్, అదర్ దాన్ 83.0.4 మీకు ఇంతకన్నా తక్కువ ఉంటే మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ పేరెంట్ డైరెక్టరీని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్టయితే క్రోమ్ వెర్షన్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కదా. సో ఈ వెర్షన్స్ నుంచి మీ వెర్షన్ ఏదైతే ఉందో అదైతే చెక్ చేసుకుని దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను క్రోమ్ డ్రైవర్ 32-bitని డౌన్లోడ్ చేశాను. సో 4.5 MB ఫైల్ ఇది. సో ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ డౌన్లోడ్ అయిన తర్వాత. సో ఈ క్రోమ్ డ్రైవర్ని మీరు ఒకసారి డబుల్ క్లిక్ చేసినట్లయితే స్టార్టింగ్ క్రోమ్ డ్రైవర్, మీరు ఇక్కడ కూడా ఒకసారి వెర్షన్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని డ్రాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన ఎక్లిప్స్ ఓపెన్ చేసి ఈ డ్రైవర్స్ ఫోల్డర్కి అయితే నేను కాపీ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కాపీ ఫైల్స్. సో ఇక్కడైతే నాకు క్రోమ్ డ్రైవర్ అనేది కాపీ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఫైర్ ఫాక్స్ డ్రైవర్ యూజ్ చేయాలి అనుకుంటే ఫైర్ ఫాక్స్ డ్రైవర్కి నో ఇష్యూస్ అట్ ఆల్ వెర్షన్స్. సో మీ వెర్షన్ కోసం అయితే ఫైర్ ఫాక్స్ డ్రైవర్కి ఏ ఇష్యూస్ లేవు ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఫైర్ ఫాక్స్ గెట్ రెఫరెన్స్ డాక్యుమెంటేషన్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ గీకో డ్రైవర్ రిలీజెస్. సో ఫైర్ ఫాక్స్ డ్రైవర్ వచ్చేసి గీకో డ్రైవర్ అని నేమ్ చేశారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే విండోస్ 32-bit 64-bit అలాగే లైనక్స్ 32-bit 64-bit మ్యాక్ ఓఎస్. సో నాదైతే 32-bit విండోస్. సో నేనైతే అది డౌన్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అదైతే 1402 KB. సో నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఇది. సో ఇది కూడా నేను డ్రాగ్ చేసి మన సెలీనియంతో నేనైతే కాపీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే. సో ఫ్రెండ్స్ రిమెంబర్ వన్ థింగ్, మీరు ఏదైతే డ్రైవర్స్ని వాడుతున్నారో అది ఒక బ్యాకప్ ఫోల్డర్ అనేది మీ సిస్టంలో క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో ఇవన్నీ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇక్కడ కాపీ చేసుకోవడం కన్నా అక్కడి నుంచి ఇక్కడ కాపీ చేసుకోవడం అనేది బెటర్ ఐడియా. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు కొత్త ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేసినప్పుడు ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్ కాపీ చేసుకోవడం కన్నా వేరే మన బ్యాకప్ ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుని దాని నుంచి కాపీ చేసుకోవడం అనేది మీకు ఈజీ అవుతుంది కదా ఫ్రెండ్స్. అందుకనేసి నేను చెప్తున్నాను. ఇంకా చూసినట్లయితే ఇక్కడ సఫారీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఫ్రెండ్స్ మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ని అవాయిడ్ చేయడం
బెటర్. ఎందుకంటే బ్రౌజర్ లాంచింగ్ టైం వచ్చేసి చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఇదైతే అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. మీరు ఒకవేళ మ్యాక్ ఓఎస్ వాడుతున్నట్లయితే సఫారీ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక పేరా. సో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కూడా చాలా ఎక్కువ పీపుల్ వాడుతున్నారు. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ 2 డ్రైవర్స్తో వెళ్తున్నాను ప్రజెంట్ అయితే. సో ఇక్కడ వచ్చేసి మనం ఒక క్విక్ ఓవర్వ్యూని అయితే చూద్దాం ఫ్రెండ్స్. సెలీనియం డ్రైవర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, సెలీనియం ఆటోమేట్ అంటే మీకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. ఆ ఆటోమేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలీనియంతో వర్క్ చేస్తుంటే ఒక ప్రాపర్టీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. system.set ప్రాపర్టీ అని చెప్పేసి చేసుకోవాలి. ఇక్కడ ఈ system.set ప్రాపర్టీ వచ్చేసి ఒక కీ ఒక వాల్యూని అయితే యాక్సెప్ట్ చేస్తుంది. రెండు కూడా స్ట్రింగే ఫ్రెండ్స్. సో ఈ system.set ప్రాపర్టీలో మనం ఏం డిఫైన్ చేయాలి అంటే మన డ్రైవర్ అండ్ దాని లొకేషన్ వచ్చేసి మనం డిఫైన్ చేయాలి. డ్రైవర్ వచ్చేసి మనం క్రోమ్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్ అని చెప్పేసి మనం ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ కీ అయితే క్రోమ్ అని ఇచ్చేసాం కదా, దాని కీ వాల్యూ వచ్చేసి ఈ క్రోమ్ డ్రైవర్ పాత్ అనేది మనం ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ప్రాపర్టీస్లోకి వెళ్తే సి యూజర్స్ సమ్ ప్రాపర్టీ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పాత్ అనేది మనం ఇవ్వాలి. సో మీరు ఆక్సిజన్ యూజ్ చేసినట్లయితే ఇక్కడ ఒక రైట్ పాయింట్ చేసి ఒక యారో అనేది ప్రజెంట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఏరియాలో. సో ఆ ఏరియాని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇదంతా కాపీ అయ్యి ఆటోమేటిక్గా మీరు ఎక్కడైతే పాయింట్ చేశారో అక్కడ పేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే నాకు ఒక ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు ఈ ఎర్రర్ అంటే, సో ఈ జావాలో BTIN ఈ సింగిల్ స్లాష్ ఉండేదాన్ని కూడా ఎస్కేపింగ్ సీక్వెన్స్ అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి నేను సింగిల్ స్లాష్ అయితే ఇవ్వకూడదు, డబల్ స్లాష్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో నేను డబల్ స్లాష్ అయితే ఇస్తున్నాను. మీరు విండోస్ యూస్ చేస్తున్నట్టయితే డబల్ స్లాష్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మ్యాక్ అయితే సింగిల్ స్లాష్ ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడైతే మనమైతే ప్రాపర్టీని అయితే సెట్ చేసాం మన సెలీనియం స్క్రిప్ట్కి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్లు మన స్క్రిప్ట్ నుండి బ్రౌజర్తో ఈ యొక్క బ్రౌజర్తో డైనమిక్గా ఇంటరాక్ట్ అవ్వడానికి మనకైతే క్రోమ్ డ్రైవర్ కావాలని చెప్పాం ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు క్రోమ్ డ్రైవర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. సో వెబ్ డ్రైవర్ వచ్చేసి అది ఎలా క్రియేట్ చేయాలంటే వెబ్ డ్రైవర్ ఈక్వల్స్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అని చెప్పేసి క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు వచ్చేసి వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ డాట్ డ్రైవర్ అని క్రియేట్ చేస్తే మీరు ఇక్కడ వచ్చేసి ఇన్స్టెన్స్ వచ్చేసి క్రోమ్ డ్రైవర్ని మాత్రమే చేయాలి. సో ఇక్కడ వచ్చేసి వెబ్ డ్రైవర్ డాట్ గీకో డాట్ డ్రైవర్ అని చేస్తే ఇక్కడ న్యూ ఫైర్ ఫాక్స్ డ్రైవర్ని క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ పాత్ కూడా మార్చాలి డ్రైవర్ని బేస్ చేసుకుని. సో ఇక్కడైతే నాకు ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడైతే నాకు సజెషన్స్ అయితే ఇస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ ఎర్రర్ని రీసాల్వ్ చేయడానికి. సో నాకు ఇంపోర్ట్ వెబ్ డ్రైవర్ ఆర్గ్ డాట్ ఓపెన్ క్యూఏ డాట్ సెలీనియం. సో మనం ఇక్కడ ఏవైతే లైబ్రరీస్ని కాన్ఫిగర్ చేసామో వాటిని బేస్ చేసుకుని అయితే ఈ సజెషన్ అయితే నాకు ఇస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కరెక్ట్గా చెయ్యకపోయి ఉంటే మీకైతే ఈ సజెషన్ అయితే ఇవ్వదు. మీకు ఏ సజెషన్ అయితే ఇస్తుందంటే ఇలాగే క్రియేట్ క్లాస్ అని చెప్పి డిఫరెంట్ సజెషన్స్ అయితే ఇస్తుంది. ఈ ఇంపోర్ట్ అనే సజెషన్ మాత్రం అందులో ఉండదు ఫ్రెండ్స్. ఇంపోర్ట్ ఎలా చేయొచ్చు. సో ఇంకో వే ఏంటంటే ఇంపోర్ట్ చేయడానికి మీకు ఇలా నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటే అన్ని చోట్లకి వెళ్ళేసి ఇలా ఒక్కొక్క దాని మీద కర్సర్ని హావర్ చేసి మీరైతే ఇంపోర్ట్ చేయడం కష్టం కాబట్టి Ctrl+Shift+O అని చెప్పేసి మీరు చేస్తే మీకు ప్యాకేజెస్ అయితే ఇన్స్టాల్ అవుతాయి ఫ్రెండ్స్. సో మనమైతే ఇప్పుడు వచ్చేసి డ్రైవర్ ఎలా ఇంటరాక్ట్ అవుతుందని చెప్పేసి ఒక చిన్న స్క్రిప్ట్ అయితే రన్ చేద్దాం ఫ్రెండ్స్. డ్రైవర్ డాట్ గెట్ మనం ఒక వెబ్ పేజ్లోకి వెళ్దాము. సో అది వచ్చేసి వెబ్ పేజ్ నేమ్ వచ్చేసి ఒక google.comలోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇది ఏం చేస్తుందంటే మనం హ్యూమన్స్ ఎలా అయితే వెబ్ బ్రౌజర్ లాంచ్ చేసి google.comని ఓపెన్ చేస్తామో సో స్క్రిప్ట్ కూడా సేమ్ అదే ప్రొసీజర్ని చేస్తుంది ఫ్రెండ్స్. అది ఎలాగో చూద్దాం. ఇదైతే నేను సేవ్ చేసుకున్నాను. రన్ యాజ్ జావా అప్లికేషన్. సో స్టార్టింగ్ క్రోమ్ డ్రైవర్. సో వెబ్ బ్రౌజర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో లోడ్ అయ్యింది, గూగుల్ అనేది ఓపెన్ అయ్యింది. సో మీకైతే అర్థం కాలేదు అంటే ఏ ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. మీకు ఒక క్విక్ ఓవర్వ్యూ మీరు ఏం నేర్చుకుంటారు ఈ కోర్సులో అని చెప్పేసి నేనైతే ఇచ్చాను. మీరైతే ఈ క్రోమ్ డ్రైవర్ని అన్ని కాన్ఫిగర్ చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కింద కామెంట్ బ్యాక్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే తప్పకుండా రెస్పాండ్ అవుతాము. మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అలాగే
ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. కీప్ లెర్నింగ్.